high call series. పిల్లలు అందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఆరో పాఠంగా తెలుగు తిథులు నెలలు నేర్చుకున్నాం. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య, 15 తిథులు. అక్కడ 12 నెలలు, తెలుగు నెలలు మనం నేర్చుకున్నాం. మీ అందరికీ వచ్చాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇప్పుడు మరి ఒక చక్కటి గేయాన్ని నేర్చుకుందాం. మన చుట్టూ ఉన్నటువంటివి, మనం బతకటానికి అవసరమైన ప్రాణవాయువు, ఆక్సిజన్, గాలిని ఇచ్చేవి చెట్లు, పచ్చటి చెట్లు. ఆ పచ్చటి చెట్లు ప్రగతికి మెట్లు. ప్రగతి అంటే అభివృద్ధి. ప్రగతి అంటే ఏమిటి? అభివృద్ధి. మనం మనుషులం అభివృద్ధి చెందాలంటే, మనుషులు ముందడుగు వేయాలంటే, ముందుకు వెళ్ళాలంటే పచ్చటి చెట్లు ఉండాలి. ఆ గేయాన్ని మనం చెట్ల గేయాన్ని చెప్పుకుందాం. మరి గేయం చెప్పడానికి ముందు చిన్నది, మొక్కలది చిన్నది చెబుతాను. తర్వాత మనం పాఠంలో ఉన్న గేయం నేర్చుకుందాం. చిన్ని చిన్ని మొక్కలను, చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము. మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము. మొక్కలు ఎదిగి చెట్టుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి, చల్లని నీడను ఇస్తాయి. చిన్ని మొక్కలు నాటుతాం, అవి పెరిగి చెట్టు అయితే మనిషికి తోడుగా ఉంటాయి, నీడనిస్తాయి. వేడు భూముల్లోన, చౌడు నేలల్లోన మనం నాటిన మొక్కలు, ఈనాడు నాటిన మొక్కలు పచ్చని అడవులు తెస్తాయి, ప్రకృతి సీమను రక్షిస్తాయి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము. మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి. మనం ఎక్కడ నాటినా సరే, ఆఖరికి పంటలు పండని నేలలో నాటినా, ఇప్పుడు నాటితే పెద్ద చెట్లై అడవులుగా మారిపోతాయి, ప్రకృతిని రక్షిస్తాయి. ప్రకృతి తల్లికి తోడుగా చెట్టు చేమ ఉంటేని నీటి మబ్బులు రప్పించి వాన జల్లులు కురిపిస్తాయి, ఎన్నో పూలను ఇస్తాయి, కమ్మని పండ్లను ఇస్తాయి. మరి చెట్లు బాగా ఉంటే మేఘాలు చల్లబడతాయి, చల్లబడి మనకు వర్షాన్ని ఇస్తాయి. చెట్లు పూలు, సువాసన వెదజల్లే పూలు మనకిస్తాయి, తీయటి పండ్లనిస్తాయి. కాబట్టి మనం మొక్కల్ని నాటాలి, నాటి వాటిని పెంచాలి అని మనకి ఆగే. ఇక మన పాఠంలో ఉన్న పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. ఒక్కసారి నేను చదువుతాను, మీరు కూడా కలిసి పాడుదురుగా. ముందు ఇది గేయం కాబట్టి పాడుకుందాం. ముందు వినండి, గేయంలో ఏముందో. అందరూ కలిసి రారండి,
చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. కంచెలు బాగా అల్లుదాం, నీళ్లను రోజు చల్లుదాం, నాటిన మొక్కలు పెంచుదాం, జగతికి మేలు చేద్దాం. చెట్లే మన నేస్తాలు, ప్రాణవాయువును ఇస్తాయి, పళ్ళను బాగా కాస్తాయి, నీడకు రమ్మని పిలుస్తాయి. వన మహోత్సవాలు జరుపుదాం, వన భోజనాలు చేద్దాం, వనాలలో షికారు చేద్దాం, వన సీమలను పెంచుదాం. వాడలా మొక్కలు నాటుదాం, పచ్చదనంతో నింపుదాం, పొడమి తల్లిని మురిపిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం. గేయం చక్కగా పాడుకుందాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతి బాటలు వేద్దాం, ప్రగతికి బాటలు వేద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. కంచెలు బాగా అల్లుదాం, నీళ్లను రోజు చల్లుదాం, నాటిన మొక్కలు పెంచుదాం, జగతికి మేలు చేద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. చెట్లే మన నేస్తాలు, ప్రాణవాయువును ఇస్తాయి, పళ్ళను బాగా కాస్తాయి, నీడకు రమ్మని పిలుస్తాయి. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. వన మహోత్సవాలు జరుపుదాం, వన భోజనాలు చేద్దాం, వనాలలో షికారు చేద్దాం, వన సీమలను పెంచుదాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. వాడలా మొక్కలు నాటుదాం, పచ్చదనంతో నింపుదాం, పుడమి తల్లిని మురిపిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం, ప్రగతికి బాటలు వేద్దాం. మరి మీరు కూడా చక్కగా గేయాన్ని పాడండి. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం.
కంచెలు బాగా అల్లుదాం, నీళ్లను రోజు చల్లుదాం, నాటిన మొక్కలు పెంచుదాం, జగతికి మేలు చేద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. చెట్లే మన నేస్తాలు, ప్రాణవాయువును ఇస్తాయి, పళ్ళను బాగా కాస్తాయి, నీడకు రమ్మని పిలుస్తాయి. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. వన మహోత్సవాలు జరుపుదాం, వన భోజనాలు చేద్దాం, వనాలలో షికారు చేద్దాం, వనసీమలను పెంచుదాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. వాడవాడలా మొక్కలు నాటుదాం, పచ్చదనంతో నింపుదాం, పుడమి తల్లిని మురిపిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. హరితాంధ్రను సాధిద్దామంటే మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రాసిన గేయం. కాబట్టి ఇప్పుడు హరితాంధ్రను దగ్గర హరిత తెలంగాణమును సాధిద్దాం అనండి, హరిత తెలంగాణమును సాధిద్దాం. అక్కడ వాళ్ళు మరి ఆంధ్రలో హరితాంధ్రను సాధిద్దాం అని పాడుకోవచ్చు. అందరూ కలిసి రమ్మంటున్నారు. కవి ఈ పాట రాసిన కవి అందరూ రండి పిల్లలారా రండి, చేయి చేయి కలపండి, అందరూ కలిసి రండి. పచ్చటి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, వేప మొక్కలు, కానుగ మొక్కలు, మామిడి మొక్కలు, చింత మొక్కలు, ఉసిరి మొక్కలు, పూల మొక్కలు, ఇలా రకరకాల మొక్కలు నాటుదాం. మనం ప్రగతి అభివృద్ధికి బాట వేద్దాం. దారి, బాట అంటే దారి, ఆ బాటలో వెళ్తున్నాం అంటే అభివృద్ధికి దారి చూపెడతాం. చెట్లు ఎక్కడ బాగుంటే అక్కడ అభివృద్ధి బాగుంటుంది, ప్రకృతి పచ్చగా ఉంటుంది. మరి చెట్లు మొక్క నాటకనే సరికాదు కదా, ఆ మొక్కకి రక్షణ ఉండాలి. చుట్టూ కంచె లాంటిది, అలా ఇంగ్లీష్లో ట్రీ గార్డ్ లాంటిది పెట్టాలి. లేకపోతే ఏమిటంటే పశువులు గేదెలు వచ్చారు కూడా తినే, వాడికి తెలియదు పాపం, అవి తినేస్తాయి. కాబట్టి కంచెలు బాగా అల్లుదాం, కంచె వేద్దాం, చుట్టూ కంచె వేద్దాం. ముళ్ళ కంప కానీ ఇనుముతో తయారు చేసినటువంటి ట్రీ గార్డ్ కానీ ఇట్లాంటి చెట్లను అంటే మొక్కలు నాటగానే సరికాదు, రోజు నీళ్లు పోయాలి, నీళ్లను రోజు చల్లుదాం, నాటిన మొక్కలు పెంచుతాం. నీళ్లు పోస్తే కానీ మొక్కలు చెట్లులాగా బతకవు, చెట్లులాగా పెరగవు. మొక్కలు పెరగాలంటే, చెట్లు కావాలంటే రోజు నీళ్లు పోయాలి. అప్పుడు వాటికి కంచె వేయాలి,
అవసరమైతే ఎరువు లాంటివి కూడా వేయాలి. అప్పుడు నీళ్లు రోజు పోస్తే అవి పెరుగుతాయి, చెట్లు అవుతాయి. దానివల్ల జగతికి మేలు చేద్దాం. ఈ జగతి అంటే ఈ ప్రపంచం అంతటికీ మేలు జరుగుతుంది. ఎక్కడ పచ్చదనం ఉందో అక్కడ వాతావరణం బాగుంటుంది. ఎక్కడ అడవులు ఎక్కువ ఉంటే అక్కడ వర్షాలు బాగా కురుస్తాయి. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. కాబట్టి బాగా మనం మొక్కలు నాటాలి. ఇక చెట్లే మన నేస్తాలు. నేస్తాలు అంటే స్నేహితులు. ఎందుకు మనకి చెట్లను స్నేహితులు అంటున్నారంటే, మనుషులు బతకాలంటే ప్రధానంగా ఉండాల్సిన మొట్టమొదటి గాలి, తర్వాత నీరు, తర్వాత ఆహారం. అయితే ఆ నీరు ఆహారం కూడా చెట్ల వల్లే వస్తుంది. గమనించండి జాగ్రత్తగా. చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ మేఘాలు చల్లబడి వర్షాన్ని ఇస్తాయి, నీరు వస్తుంది. ఆ నీరు వల్ల పంటలు పండుతాయి, ఆహారం దొరుకుతుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటి? చెట్లు. అన్నిటికంటే ముఖ్యం చెట్లు మనకి ప్రాణవాయువు, అంటే ఆక్సిజన్ ఇస్తాయి. ఆక్సిజన్ గాలి లేకపోతే మనం బతకగలుగుతామా? కొంచెం సేపు బతకలేం కదా, బతకలేము. అంతెందుకు, మనకి 9 గ్రహాల్లో ఒక భూమి మీదనే మనుషులు. కాబట్టి ఏంటంటే ఇక్కడే ఆక్సిజన్ ఉంది, ప్రాణవాయువు ఉంది. కొంతమంది కొండల మీదకి పైకి వెళ్తుంటారు. ఆ కొండలు ఎక్కేటప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అందదు. అందుకని ఆక్సిజన్ సిలిండర్ల మీద వేసుకుని వెళ్తుంటారు. కాబట్టి గాలి లేకపోతే మనిషి బతకడు. ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి మనకి వస్తుంది. కాబట్టి మనకి ప్రాణం ఇచ్చేటువంటివి చెట్లు కాదు, మన స్నేహితులు, మన నేస్తాలు చెట్లు. అంతేకాకుండా మనం తినటానికి పళ్ళని ఇస్తున్నాయి. పండ్లు చెప్పండి, రకరకాల పండ్లు. మామిడికాయలు, దానిమ్మకాయలు, జాంకాయలు, బత్తాయిలు, ఇంకా చెప్పండి, యాపిల్ కాయలు, నేరేడు కాయలు, ఇట్లా ఏ కాయలైనా అన్ని కాయలు చెట్ల నుండి వస్తున్నాయి. చెట్లే మనకి తినటానికి తీయటి కాయని ఇస్తున్నాయి. మనకి నీడను కూడా ఇస్తున్నాయి. చూడండి, ఎండాకాలం చక్కగా వేప చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, ఎంత ఎండ కూడా మనకి చేయదు. కానుగ చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, చల్లగా ఉంటుంది. వేప చెట్టు, కానుగ చెట్టు, పెద్ద పెద్ద మర్రి చెట్లు, వాటి కింద కూర్చుంటే హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంత బయట ఎండ ఉన్నా సరే నీడనిస్తాయి. కాబట్టి మనం చెట్లు సంబంధించి వన మహోత్సవాలు జరుపుదాం. వనం అంటే అడవి, తోటలు. మనం ఉత్సవాలు జరుపుకున్నాం, పండగలు చేస్తాం. అడవుల పేరుతో, చెట్లు నాటే పేరుతో కొన్ని రోజుల పాటు చెట్లను నాటుతాం. అడవుల్లో ఉత్సవాలు జరుపుకుందాం. వన భోజనాలు చేద్దాం. అడవుల్లోకి వెళ్ళి కూర్చొని చక్కగా భోజనం చేద్దాం. పెద్ద పెద్ద తోటల్లో మనం భోజనాలు చేద్దాం. చెట్లకు సంబంధించిన పండగ జరుపుదాం. అడవుల్లోకి వెళ్ళి లేదా తోటలోకి వెళ్ళి తోటల్లో భోజనాలు చేద్దాం. అందరం కూర్చొని అడవిలో కానీ తోటలో కానీ కూర్చొని భోజనాలు చేద్దాం. వరసగా కూర్చొని అడవుల్లో మనం షికారు చేద్దాం. చక్కగా తిరుగుతాం, అడవంతా తిరుగుతాం. అడవిలో రకరకాల కాయలు దొరికితే తినుకుంటూ, మరి హాయిగా నీడుంటుంది, కాయలు తినుకుంటూ అడవంతా షికారు చేద్దాం. వనసీమలను పెంచుదాం. అడవి సీమలను మనం పెంచుదాం. అడవుల్ని పెంచుదాం. మనం వేసినటువంటి మొక్కలు, ఎక్కువ మొక్కలు నాటితే అవి పెరిగి పెద్ద అయితే అక్కడ ఒక అడవి ఏర్పడుతుంది.
అడవుల్ని పెంచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక మనిషి అడవుల్ని పెంచినటువంటి వాడు ఉన్నారు. వేల మొక్కలు నాటినటువంటి వాళ్ళు ఉన్నారు. మన తెలంగాణ ప్రాంతంలో వనజీవి రామయ్య, ఆయన చూడండి ఇక్కడ బొమ్మ, వనజీవి రామయ్య చూడండి, ఇక్కడ చూడండి ఆయన వనజీవి రామయ్య. ఈయన కొన్ని వేల మొక్కలు నాటాడు. వనజీవి రామయ్య వేల మొక్కలు. ఈయనకు పెద్ద ప్రధానమంత్రి గారి బహుమతి వచ్చింది. వనజీవి రామయ్య. పిల్లలు నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకి మొక్కల పేర్లు పెట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు నాటి వనజీవి రామయ్య. అలాగనే మన భారతదేశంలో అస్సాంలో జాదవ్ పయాంగ్ అని ఒక ఆయన నడుతుంది. ఇక్కడ ఎందుకు జాదవ్ పయాంగ్, ఈయన 20 సంవత్సరాల కాలంలో లక్షల చెట్లు పెంచారు. లక్షల చెట్లు. ఇప్పుడు అక్కడ పెద్ద అడవి అయిందంట. ఆయన్ని ఈ జాదవ్ పయాంగ్ అంటే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మన ఇండియా మొత్తం కాదు, ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు ఈయన గురించి. జాదవ్ పయాంగ్ చదువుకోలా, కానీ ఆయన లక్షల మొక్కలు నాటాడు. ఆయన నాటిన మొక్కలు అడవి, పెద్ద అడవి పెరిగింది. ఇప్పుడు ఆ అడవిలో ఇప్పుడు పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, పులులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. చూడండి, ఒక మనిషి అడవిని తయారు చేశాడు. గొప్ప వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అలాగే మనం కూడా వాళ్ళంత కాకపోయినా కొన్నైనా చెట్లని పెంచాలి, అడవుల్ని బాగా పెంచాలి, వనసీమలను పెంచుదా. ఈ రామయ్య, ఈ జాదవ్ పయాంగ్ లాంటి వాళ్ళలాగా మనం కూడా వాళ్ళలాగా వాడలా మొక్కలు నాటుదాం. వాడవాడ ప్రతి వీధిలో మనం మొక్కలు నాటుదాం. పచ్చదనంతో నింపుదాం. ఎటు చూసినా పచ్చగా ఉండేట్టు చేద్దాం. ఈ పచ్చగా ఉంటే మన పుడమి తల్లి, పుడమి, మనందరం పుడమి మీద నివసిస్తున్నాం. ఈ పుడమి మీద అంటే నేల తల్లి. పుడమి అంటే ఎవరు? నేల తల్లి అంటే ఏంది? భూమి, భూమాత. భూమాత కూడా ఈ పచ్చటి చెట్లను చూసి ఎంతో ఆనందాన్ని పొందుతుంది. అన్ని చెట్లు వేశారు ఈ పిల్లలు అని ఆనందాన్ని పొందుతుంది. మన ఆంధ్రప్రదేశ్ని హరితం, హరితం అంటే పచ్చగా తయారు చేద్దాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని హరితం చేద్దాం అంటే పచ్చగా చేద్దాం. మన 2 తెలుగు రాష్ట్రాలని పచ్చగా చేద్దాం. పిల్లలందరూ కలిసి చెయ్యాలి అని ఈ పాట రాసిన కవి కోరుకుంటున్నారు. మరి మీ అందరూ అట్లా చెట్లు నాటుతారా? మరి మొక్కలు నాటుతారా? వాటిని పెంచుతారా? పచ్చటి తెలంగాణ తయారు చేస్తారా? అట్లనే పచ్చటి ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తారా? పచ్చటి చెట్లు ప్రగతికి మెట్లు. గేయం. చెట్లు మనకి ఇంకా ఇంకో మాట ఏమంటాం? వృక్షాలు. చెట్లు ఏమంటాం? వృక్షాలు, తరువులు అని కూడా. చక్కగా గేయం నేను చెప్తాను, మీరు పలకండి, పాడండి. గేయం అంటే పాడాలండి. అందరూ కలిసి రారండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. అందరూ కలిసి రారండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం,
ప్రగతికి బాటలు వేద్దాం. కంచెలు బాగా అల్లుదాం, నీళ్లను రోజు చల్లుదాం, నాటిన మొక్కలు పెంచుదాం, జగతికి మేలు చేద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. చెట్లే మన నేస్తాలు, ప్రాణవాయువును ఇస్తాయి, పళ్ళను బాగా కాస్తాయి, నీడకు రమ్మని పిలుస్తాయి. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. వన మహోత్సవాలు జరుపుదాం, వన భోజనాలు చేద్దాం, వనాలలో షికారు చేద్దాం, వనసీమలను పెంచుదాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. వాడలా మొక్కలు నాటుదాం, పచ్చదనంతో నింపుదాం, పుడమి తల్లిని మురిపిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం, హరిత తెలంగాణ సాధిద్దాం. అందరూ కలిసి రండి, చేయి చేయి కలపండి, పచ్చని మొక్కలు నాటుదాం, ప్రగతికి బాటలు వేద్దాం. ఈ గేమ్లో చూడండి, ఒకే శబ్దం అంటే చివరిలో ఒకే అక్షరం వస్తూ ఉంది. ఆంగ్లంలో ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ అట్లా రారండి కలపండి, రారండి కలపండి చివరిలో. అట్లాగా నాటుదాం ఏమనుంది మరి, వేద్దాం. వీటిని ప్రాస పదాలంట. అల్లుదాం చల్లుదాం, పెంచుదాం చేద్దాం, చివరిలో దాం ఉంది. తర్వాత ఇస్తాయి కాస్తాయి, మహోత్సవాలు జరుపుదాం, వనసీమలను పెంచుదాం దామనుంది. భోజనాలు చేద్దాం, షికారు చేద్దాం, మొక్కలు నాటుదాం, పచ్చదనంతో నింపుదాం, చివరిలో పుడమి తల్లిని మురిపిద్దాం, హరితాంధ్రను సాధిద్దాం.
గేయం చక్కగా నేర్చుకున్నారు కదా. ఈ గేయం మరి సొంత మాటలు దాని భావం రాయండి. మరి మనం మొదట్లో చిన్న మొక్కల గురించి చెప్పుకున్నాం. ఆ మొక్కలు గేయం ఒకసారి పలకండి మీరు. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము. పలకండి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము, మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి. పలకండి. మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము, మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి. బీడు భూముల్లోనా చౌడు నేలల్లోనా మనం నాటిన మొక్కలు, ఈనాడు నాటిన మొక్కలు పచ్చని అడవులు తెస్తాయి, ప్రకృతి సీమను రక్షిస్తాయి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము, మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి. ప్రకృతి తల్లికి తోడుగా చెట్టు చేమ ఉంటేనే నీలి మబ్బులు రప్పించి వాన జల్లులు కురిపిస్తాయి, ఎన్నో పూలను పూస్తాయి, కమ్మని పండ్లను ఇస్తాయి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము, మొక్కలు ఎదిగి చెట్లుగా పెరిగి మనిషికి తోడై ఉంటాయి, చల్లని నీడను ఇస్తాయి, చల్లని నీడను ఇస్తాయి. చిన్ని చిన్ని మొక్కలను ఎన్నో నాటెదము, ఎన్నెన్నో నాటెదము, మనం ఎన్నెన్నో నాటెదము. చక్కగా గేయాన్ని పాడారు. మనం తర్వాత పాఠంలో పొడుపు కథల్ని తెలుసుకుందాం.